అభివృద్ధి సంక్షేమం తమ కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 7వ డివిజన్లో 35 లక్షలతో నెస్ట్ ఆసుపత్రి వీధి, 8వ డివిజన్లో సుమారు ₹1 కోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురు వీధి రోడ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు మంగళవారం ఆయన జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏనాడు ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతుందన్నారు. నగరంలో గుంతలను పూడ్చే పండుగలోపు పూడ్చడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22,51 లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా 3,90 లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా 3,42 లక్షల పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం కానీ గత వైసీపీ నేతల పబ్లిసిటీ కోసం మాత్రం పనిచేయమన్నారు. నగరానికి 70 కోట్ల పనులు అవసరం పడతాయనుకుంటే గత 5 సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే కార్యక్రమం రోజు రోజుకి జరుగుతూ ఉంది. మొన్నటి రోజు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోడ్డు ఏదైతే గుంతలు ఉన్న రోడ్లని పూడ్చే కార్యక్రమం చేయలేకపోయాం. ఎలక్షన్ కోడ్ అయిన వెంబటనే మరుసటి రోజే ఏదైతే రోడ్లు గుంతలతో ఉన్నాయో అవన్నీ కూడా పండగలోపు పూర్తి చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరో పక్కన సుమారు ఈ 5-6 నెలల్లో 10 కోట్ల విలువ చేసే పనుల్ని పూర్తి చేస్తున్నాం. ఈ వారం రోజులుగా ఒక 15 కోట్ల పనులకి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంకా 30 కోట్ల పైన పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అంటే సుమారు ఒక 40-50 కోట్ల పనులు, ఇవన్నీ కూడా ఒక 60 కోట్ల పనులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని జరిగిపోయినాయి కూడా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తా ఉంది. అది కూడా ఎలాగంటే అభివృద్ధి అంటే పార్కుల్ని సుందరీకరణ చేయడం కాదు, అవసరమైన చోట్ల రోడ్లు వేయడం, అవసరమైన చోట్ల డ్రైన్లు వేయడం, ప్రజలతో చర్చించి వాళ్ళ అవసరాల రీత్యా ఇంకా కూడా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నాం. అనేకమైన ప్రాంతాలు, ఉదాహరణకి నిన్న వెళ్ళి ఉన్నాం 9th వార్డు. అక్కడ ఒక రోడ్డు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతిపాదనలు ఇస్తూనే ఉన్నారు. నిన్న మనం శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడికి వెళ్తే ఇంకొక 4-5 రోడ్లు కనబడతా ఉన్నాయి వెంకటేశ్వర నగర్లో. మరి గత 5 సంవత్సరాలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కార్పొరేషన్ నిధులతోటే చేస్తూ ఉన్నాం. మరి నిధులన్నీ 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏ వర్కులు చేశారు? మీరు చేసి ఉంటే ఇంకా ప్రజలు ఎందుకు వచ్చి మాకు ఈ రోడ్డు ఈ డ్రైన్ అయ్యండి అని అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు దుబారా చేసేసారు. అనవసరమైన డివైడర్లు కట్టి దానికి బిల్లలు అంటించి ఫుట్పాత్లు చేసి దానికి టైల్స్ వేసి కార్పొరేషన్ నిధులు, సహజంగా కార్పొరేషన్కు వచ్చే రాబడి ఏదైతే ఉన్నాయో ఆ నిధులు దుర్వినియోగం చేసాం. వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేశారు. మేము ఇప్పుడు సద్వినియోగం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం. రోజు రోజుకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. నిన్ననే సుమారు 250 పట్టాలు ఇచ్చున్నాం. 5 సంవత్సరాలుగా మురుగుని పడిన పట్టాలని మేము వెలికి తీసి బయటికి ఆ 250 నిరుపేదలకి పట్టాలు కూడా ఇచ్చున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా కూడా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తాం. రమా డెంటల్ రోడ్ ఒకటి, ఆకులు వీర్రాజు గారి రోడ్ ఒకటి, కందులు సాయి హాస్పిటల్ రోడ్, డామినోస్ రోడ్, స్విమ్మింగ్ పూల్ రోడ్, ఆదిత్య హాస్పిటల్ రోడ్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, అంటే మొత్తం దానవేపేట ఇప్పుడు 7వ వార్డులోని ఒక 35 లక్షల విలువ చేసే పనులకి ప్రారంభించుకున్నాం. 8వ వార్డులో సుమారు ₹1 కోటి విలువ చేసే పనులు ప్రారంభించుకున్నాం. అంటే 2 కూడా అఫీషియల్ ఏరియాస్ అంటే బాగా హై ట్యాక్స్ పేయర్స్. మరి ఇలాంటి ప్రాంతంలో కూడా వారు ఏ దృష్టి సారించకుండా నిర్లక్ష్యం వ్యవహరించారని అంటే చాలా దారుణం. దగ్గర వీటిని పూర్తి చేయడంతో పాటు రోడ్స్, డ్రైన్సే కాదు, రాజమహేంద్రవరంకి అవసరాలు అంటే సాంస్కృతిక రాజధాని అన్నప్పుడు
ఒక కల్చరల్ హబ్గా ఉన్నప్పుడు దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే స్పోర్ట్స్ హబ్ కింద కూడా చేద్దామని ఒక ఆలోచన ముందే ఎన్నికల ముందు చెప్పుకున్నాం. దానికి కూడా టెండర్ స్టేజ్లో ఉంది. దానికి కూడా సరిపడా నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఈ యొక్క నారాయణ గారు కూడా వస్తున్నారు, మున్సిపల్ మినిస్టర్ గారు కూడా రేపు ఉదయం వస్తూ ఉన్నారు. ఆయనతో కూడా చర్చించి ఓ పక్కన రివర్ ఫ్రంట్ గోదావరి గట్టు మీద అది కూడా తీసుకెళ్తా ఉన్నాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. రేపు ఎల్లుండో ఫైనల్ అవుతుంది. అంటే ఓ పక్కన పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఓ పక్కన క్రీడా రంగానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అంటే అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ టోటల్ హోలిస్టిక్గా రాజమహేంద్రవరాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని ఒక జయంతో ఈ రోజున ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది.